నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ వార్డ్ నెంబర్ ఎలక్షన్ల హడావుడి నడుస్తూ ఉన్నది. ఏ ఊర్లో చూసినా కూడా సర్పంచ్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళు గెలవడానికి కోసం ఊళ్ళల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. మనం వరంగల్ జిల్లా పరతూరు మండలం కల్లెడ గ్రామంలో ఉన్నాం. కల్లెడ గ్రామం ఒక మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ చాలామంది దాదాపు చాలామంది ఓటర్లు ఎక్కువ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఏపీ, మూడు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తక్కలపల్లి శ్రీనివాస్ గారితో ఉన్నాం. వారు నామినేషన్ వేసాక నుంచి ఇప్పటిదాకా ప్రచారంలో ప్రతి ఊరు ఇంటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం దూసుకుపోతున్నారు. అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉన్నది, వీళ్ళు ప్రచారం చేస్తుంటే ఏ రకంగా ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం తెలుసుకుని పెద్దాం. చెప్పండి, మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన ఉంది? అసలు మీరు సర్పంచ్ అయిపోవడానికి కారణం ఏంటి? మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అందరికీ నమస్కారం. నా పేరు తక్కలపల్లి శ్రీనివాస్. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. నేను గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలనే వండుకుంటూ ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నాను. ఈ రోజు వరకు నేను ఓటమి పాలైన ఈ రోజు వరకు కూడా ప్రతి గడప ప్రతి ఇంటికి వారికి ఏ విధంగా సహకారాలు అందించుకుంటూ వారితో మమేకమై కలిసిమెలిసి ఉన్నాను. ఇప్పుడు ప్రజలకు రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సమస్యలు గ్రామంలోని చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్న వాళ్ళు ఏం సరిగా చేయలేకపోవడం అనేది జరిగింది. మేజర్గా కల్లెడ గ్రామంలో పెద్ద మోరి సమస్య అతి తీవ్రతగా ఉన్నది. ఆ మోరిని నేను మీరందరి ఆశీస్సుతోని నన్ను గెలిపిస్తే పెద్ద ఊరి ముందుగా సమస్య పరిష్కరిస్తాను. అదేవిధంగా గ్రామాలలో కొన్ని చోట్ల సీసీ రోడ్లు నిర్మాణం అతి తక్కువగా ఉన్నది. కొన్ని సీసీ రోడ్ల సమస్య ఏంటంటే, కొన్ని లైన్లు బారుగా ఉన్నాయి కానీ మధ్యలో సీసీ రోడ్లు అనేది బ్రేక్ అయి ఉన్నాయి. ఆ సీసీ రోడ్లు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ సీసీ రోడ్లు పూర్తి చేస్తాను. అదేవిధంగా బతుకమ్మ కాడికి కట్ట మీద నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మెయిన్ రోడ్ మీదకి రావడానికి మాత్రమే ఒక దారి ఉంది. కానీ ఇక్కడ బొడ్రాయి కాంచి స్ట్రేట్గా వెళ్ళాలనే సందర్భంలో అక్కడ సీసీ రోడ్డు ఆ కట్టెముటి నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల అది కొంచెం అస్తవ్యస్తంగా ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఎమ్మెల్యే గారిని కొట్లాడి మరి ఆ సీసీ రోడ్ను అతి త్వరలో బతుకమ్మ జరగక ముందుగానే ఫస్ట్ దీన్ని చేసి చూపిస్తానని ప్రజలకు నేను హామీస్తున్నాను. అదేవిధంగా మురికి కాలువల సమస్య, సైడ్ డ్రైనేజ్ లేక మురికి కాలువల సమస్య బాగా ఉన్నది. ప్రతి వాడకు సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేపడతాము. అదేవిధంగా డ్రైనేజ్ సమస్యతో పాటు గ్రామంలో కోతుల బెడద అతి ఎక్కువగా ఉన్నది. కోతుల బెడదను అతి త్వరలోనే నిర్మూలిస్తాను. ఎందుకంటే ఆ కోతులను ఎవరన్నా కోతులు పట్టే వాళ్ళని తీసుకొచ్చి కానీ అసలు కల్లెడ గ్రామంలో కోతులే లేకుండా చేస్తాను. కుక్కల బెడద వల్ల పసిపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి పోయే పిల్లలు కూడా కుక్కల వల్ల తల్లిదండ్రులు బాగా భయభ్రాంతులు చెందుతున్నారు. అతి త్వరలోనే కుక్కల బెడద కూడా తీరుస్తాను. గ్రామంలోని ఎవరు ఏ కార్యక్రమంలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి మీ అన్నగా మీ తమ్ముడిగా ముందుండి అందరి సమస్యలు పరిష్కరించుకుంటూ, ఎంఆర్ఓ వ్యవస్థలో కూడా ఏదైనా వ్యవస్థ అయినా కానీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన వ్యక్తిని కాబట్టి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తాను. అదేవిధంగా యూత్ వాళ్ళతో కూర్చొని చర్చించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ వాళ్ళతోనే ఒక టీం ఆ యూత్ వాళ్ళ దగ్గర కూర్చొని ఏ విధంగా చేద్దాం, ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళతో తీసుకొని ఏ సమస్య ముందుగా పరిష్కరిద్దాం, మన గ్రామంలోని ఏ ఏరియాకి ఏది ఉన్నది అందరితో మమేకమై కూర్చొని చర్చించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీధి దీపాలు ఉన్నాయి. వీధి దీపాలు 100% డైలీ రెగ్యులర్గా. గతంలో ఏంటంటే దీపావళి, దసరా, సంక్రాంతి పండుగలు వస్తే మాత్రమే వీధి దీపాలు వెళ్తాయి అనేది ఒక అపోహ ఉండే. నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతిరోజు వీధి దీపాలు వెలుగుతాయి. వీధి దీపాల మీద అతి పెద్ద శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనగంటే ఒక పక్క వీధి దీపం లైట్లు వెలగకపోవడం అనేది ఒక బుక్కకు ఒక పోలుకు ఉంటుంది, ఇంకో పోలుకు ఉంటుంది. అదేంటంటే మళ్ళీ పెడదాంలే అని అంటారు. ఆ విధంగా కాదు. నేనేంటంటే డైలీ దాన్ని వెరిఫికేషన్ చేయడం. ఎందుకంటే ప్రతిరోజు తిరుక్కుంటూ, ఎందుకంటే నేను స్థానికుని కాబట్టి ఇక్కడనే ఉంటాను. నేనేదో హన్మకొండ ఉండే వ్యక్తిని కాదు, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే వ్యక్తిని కాదు. పొద్దుగా లేస్తే
ఇక్కడనే ఉంటా కాబట్టి, మీతో కలిసి ఉంటా కాబట్టి ఇక్కడే ఏ సమస్య ఉన్నది అతి తొందరగా నాకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఏ వాడకు పోయినా కానీ అక్క, అమ్మ, చెల్లి అనుకుంటే అందరితో కలిసిమెలిసి తిరుగుతా కాబట్టి ఆ బుగ్గల సమస్య ఏంటంటే 24 అవర్స్ ఎప్పటికీ గ్రామంలో వీధి దీపాలు వెలిగేలాగా చూస్తా. ఎక్కడ కూడా చీకటి లేకుండా కల్లెడ గ్రామాన్నే వెలుగు దిశగా నడిపిస్తాను. అదేవిధంగా అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్ళు పూర్తిగా స్థాయిలో లేవు. తప్పకుండా అన్ని కుల సంఘాలకు పూర్తి స్థాయిలో కమ్యూనిటీ హాళ్ళు, కొన్ని కమ్యూనిటీ హాళ్ళు పూర్తి స్థాయిలో లేవు, కొన్ని చోట్ల అసలే లేవు. అసలే లేని చోట కూడా ఎమ్మెల్యే గారితో కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతాను. కొన్ని మినీ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయాలనేది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో చాలా రోజుల నుంచి మినీ ఫంక్షన్ అందరము చాలా రోజుల నుంచి అడగడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సర్పంచ్ వచ్చినా కానీ అది చేయలేదు. ఈసారి తప్పకుండా మినీ ఫంక్షన్ హాల్ అనేది మొట్టమొదటి కార్యక్రమంగా చేపట్టి ఆ ఎస్సీ కాలనీలో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారితో కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చి చేస్తాను. అదేవిధంగా గ్రామంలోని ఈ మురికి గుంటల సమస్య, చాలా దోమల సమస్య, బెడద బాగున్నది. దోమల బెడద విషయంలో కూడా ప్రతిరోజు చేయడం జరుగుతుంది. అదే వాటర్ ట్యాంక్ విషయంలో వాటర్ ట్యాంకులు కూడా శుభ్రంగా లేవు. 2 వాటర్ ట్యాంకులు అయితే రెగ్యులర్గా నీళ్లు రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉండదు. అదేవిధంగా ఈ మిషన్ భగీరథ నీళ్లు రావడం ఒక్కొక్కసారి బ్రేక్ అవుతుంది. ఒక రోజు వస్తుంది, ఒక రోజు 2 రోజులు బంద్ అవుతుంది. ఈ మిషన్ భగీరథ నీళ్ళ వల్ల దాని కనెక్షన్ ఉంది. కాకపోతే నేను సర్పంచ్ అయిన తర్వాత పక్కగా 2 బోర్లు వేయించి మన కల్లెడ చెరువు దగ్గర ఉన్న అక్కడ నుండి సపరేట్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినా కానీ, ఒకరోజు ఆగినా కానీ ఇదే కనెక్షన్ నుంచి దాన్ని 4-5 గేట్ వాళ్ళు, చుట్టుపక్కల 4 గేట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చి నిరంతరంగా నీటి సమస్య లేకుండా ప్రజలకు నిరంతరంగా తాగునీరు అందే విధంగా చూస్తాను. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి అధికారం ఉంది. అసలు కల్లెడ గ్రామంలో ఎలాంటి సంక్షేమ పథకాలు కల్లెడ గ్రామంలో అమలవుతున్నాయి? ప్రజలు ఎట్లా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? పక్కా కాంగ్రెస్ పార్టీ గెలిపించే అవకాశం ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు పక్కా అమలవుతున్నాయి. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు 100% అది నడుస్తూనే ఉంది. మహిళా సంఘాలకు కూడా వాళ్ళ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేసుకోవడం కోసం మన మండలానికి కూడా 2 బస్సులు, మహిళా సంఘాలకు 2 బస్సులు ఇవ్వడం జరిగింది. మహిళలు కూడా ఆర్థికంగా చైతన్యవంతులు కావడం కోసం చేయడం జరిగింది. అదేవిధంగా డిఆర్డిఏ సంస్థ ద్వారా నుంచి ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా సామాజిక కార్యక్రమాలుగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు రుణమాఫీ 2 లక్షలు ఖచ్చితంగా జరిగింది. రైతు ఇప్పుడు బోనస్ కూడా ప్రతిసారి రైతులు కూడా బోనస్ పడుతుంది. ఈసారి పంట కాలంలో మొన్నటిసారి కూడా బోనస్ అందరికీ 100% బోనస్ పడింది. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మన గ్రామంలో 30 ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. 30 ఇందిరమ్మ ఇళ్ళకు గాను సెకండ్ విడత గాను ఇంకా 35 ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు పంపించడం జరిగింది. కంపల్సరీ అతి త్వరలోనే ఆ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కూడా చేపడతాము. ప్రభుత్వంతో ఎమ్మెల్యే గారితో కలిసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో పోట్లాడైనా పర్లేదు, కల్లెడ గ్రామం కోసం, అభివృద్ధి కోసం కల్లెడ ఇందిరమ్మ ఇళ్లను తీసుకొస్తానని తమరికి తెలియపరుస్తున్నాను. ఏవీ న్యూస్ ఛానల్ ద్వారా కల్లెడ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరందరూ ఆదరించే బిడ్డగా మీ తక్కలపల్లి శ్రీనివాస్ అని చిట్టిల శ్రీనివాస్. నేను మన కల్లెడ గ్రామ ప్రజలందరికీ నన్ను బాలు గుర్తుకు ఓడేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే కల్లెడ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రతి సమస్య, ఈ సమస్య ఆ సమస్య అనే కాకుండా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తాను. కాబట్టి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని అందరికీ పేరు పేరున నా అభివందనాలు తెలియజేసుకున్నాను. బాలు గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని కల్లెడ గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాను.